మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం. జనార్దన్ రావు అనేవాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు. జయచంద్రారెడ్డి అనేవాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే పోటీ చేశాడు. వాళ్ళది కల్తీ లెక్కర దొరకగానే అరెరే ఈ జనార్దన్ రావు అనేవాడికి జోగి రమేష్తో ఫ్రెండ్షిప్ ఉంది, వీళ్ళిద్దరు ఎక్కడో ఫంక్షన్లో కూర్చున్నారు అని ఫోటో ఎట్టి దాని ఆధారంగా వీళ్ళిద్దరు మిత్రులని జోగి మీదన పోస్టులు, జోగి మీద కేసులు లేదా జోగి మీదన వార్తలు రాసుకొచ్చారు కదా, సోషల్ మీడియాలో హైలైట్ చేసుకొచ్చారు కదా. అలాగే జయచంద్రారెడ్డి అంతకుముందు జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటోలు, వీళ్ళేమో తెలుగుదేశంలో ఉన్నటువంటి ఫోటోలు ఫోకస్ చేసుకొచ్చారు కదా. అక్కడెక్కడా లేనిది నిన్న ఈ నారాయణ అనేటటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే ఆడపిల్లని స్కూల్కి వెళ్ళి మరి వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళ అమ్మాయికి స్వీట్లని అయ్యని కొని అమ్మాయిని తీసుకెళ్ళి తోటల్లో మిస్యూజ్ చేస్తున్నటువంటి వేళ 4-5 సార్లు అట్లా చేస్తే గమనించినటువంటి స్థానికులు నిన్న వాడిని పట్టుకున్న పోలీసులకు అప్పగించినటువంటి సందర్భంలో కోర్టుకు హాజరుపరిచే టైంలో పారిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలో అందరూ చూశారు దాన్ని, విషయం ఏంటన్నది. అయితే ఇదంతా ప్రభుత్వానికి సపోర్ట్గానే ఉన్నారు, పబ్లిక్ కూడా ఎవరు దాన్ని తప్పుపట్టలేదు ఆడు చచ్చిపోవడానికి కూడా. అయితే ఇందులోనంట ఆ నారాయణరావు తెలుగుదేశం కార్యకర్తనని చెప్పేసి అతని ఫోటోలు అవి ఉన్నాయి, ప్లస్ అతను నేను కౌన్సిలర్ అనే చెప్పుకున్నాడు, ఆ ఆడియో కూడా ఉంది కదా. ఇప్పుడు ఆ తెలుగుదేశం సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి ఫోటో పెట్టినందుకు ఒక వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు. దీనికి ఇచ్చే హెడ్డింగ్ ఏంటో తెలుసా? నీచ పత్రిక, నీచ జర్నలిజం చేసే ఈనాడు అనుచిత పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్ట్. ఏంటి అనుచితం? వాడు ఆ పార్టీకి సంబంధం ఉంది కదా, వాడు ఓపెన్గా చెప్తున్నాడు కదా. అట్లాగే వాడిని ఎన్కౌంటర్ చేయడం, అదే వాడు చచ్చిపోవడానికి కూడా సమర్థిస్తున్నారు కదా. దీంట్లో అనుచిత పోస్టు పెట్టారన్నటువంటి పాయింట్ మీదన అరెస్ట్ చేయడం ఏంటి అంటే ఎక్కడికి పోతున్నాం మనం జగన్ మీద నిన్నైనా చేయొచ్చు, పవన్ మీదనైనా చేయొచ్చు, పవన్ వ్యతిరేకిస్తే, బీజేపీ మీదనైనా వేయచ్చు మనం వ్యతిరేకిస్తే. ఇట్లాగా మనకి నచ్చని వాళ్ళ మీద మనం ఏ పోస్టులైనా పెట్టచ్చు. అదే మనకు సంబంధించి వచ్చిందంటే మాత్రం నిజమున్నా సరే ఏడిపిస్తాం. ఇది రియల్ పాలిటిక్సా? సంస్కారవంతమైన రాజకీయమా?